మహామేరులింగం, విశ్వకేంద్రం మరియు అనంతమైన శక్తి ప్రసారం. పరిచయం. మేరులింగం నిరాకారం నుండి విశ్వరూపం వరకు. మేరులింగం యొక్క నిర్వచనం మరియు ప్రాముఖ్యత. మేరులింగం అనే భావన భారతీయ పురాణాలు, తత్వశాస్త్రం మరియు వాస్తుశాస్త్రంలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది కేవలం శివునికి ప్రాతినిధ్యం వహించడం మాత్రమే కాదు, విశ్వంలోని సంక్లిష్టమైన నిర్మాణం మరియు శక్తి ప్రవాహాన్ని ప్రతిబింబించే ఒక పవిత్ర చిహ్నం. హిందూ మతంలోని శైవ సంప్రదాయంలో శివలింగం ప్రధానంగా శివుని యొక్క అనిర్వచనీయమైన ప్రాతినిధ్యం. ఆయనే పరమపురుషుడు. లింగం అనే పదానికి గుర్తు, సంకేతం లేదా సారం అని అర్థం. ఇది భౌతిక లక్షణాలకు అతీతమైన శివుని యొక్క అనంతమైన నిరాకార వాస్తవాన్ని సూచిస్తుంది. శివలింగం సాధారణంగా యోని అని పిలువబడే ఒక వృత్తాకార పీఠంపై ఉంచబడిన స్తూపాకార స్తంభం రూపంలో ఉంటుంది. ఈ లింగం యోని కలయిక పురుష, నిర్మలమైన చైతన్యం, శివుడు మరియు ప్రకృతి, ప్రాథమిక పదార్థం, శక్తి యొక్క శాశ్వతమైన ఐక్యతను సూచిస్తుంది. ఇది సృష్టి, పోషణ మరియు నిరంతర పునరుత్పత్తికి మూలకారణం. మేరులింగం శివలింగం యొక్క ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన రూపం. ఇది పర్వతాన్ని, తరచుగా పిరమిడ్ లేదా శంఖాకారంలో పోలి ఉంటుంది. ఇది విశ్వకేంద్రంగా పరిగణించబడే మేరు పర్వతాన్ని సూచిస్తుంది. ఇది విశ్వశక్తిని ఆకర్షించి ప్రసరింపజేసే ఒక కేంద్ర బిందువుగా పూజించబడుతుంది. ఇది చాలా పవిత్రమైనదిగా పురాణ గ్రంథాల ప్రకారం దేవతలు కూడా పూజిస్తారు. తాత్విక నేపథ్యం. విశ్వకేంద్రానికి చిహ్నం. మేరులింగం యొక్క ప్రత్యేకత దాని నిర్మాణంలో మరియు విశ్వశాస్త్రంలో దాని పాత్రలో ఉంది. మేరు పర్వతం భౌగోళిక అంశం కాదు, ఒక పౌరాణిక విశ్వ అక్షం, యాక్సిస్ ముండి. ఇది స్వర్గాలు, మానవలోకం మరియు పాతాళ లోకాలను కలుపుతుంది. ఇది అన్ని విశ్వమూలకాలు తిరిగే కేంద్ర స్తంభంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఒక సమన్వయ వ్యవస్థగా పనిచేస్తుంది. ఈ పర్వతం దివ్య మరియు మానవలోకాల కూడలిని సూచిస్తుంది. శివుని నిరాకార సారాన్ని పూజించడం ఆధ్యాత్మిక సాధకులకు ఒక సవాలుతో కూడిన మార్గం. అందువల్ల భక్తులు ఈ నిరాకార వాస్తవాన్ని గ్రహించడానికి మరియు అనుభవించడానికి లింగం ఒక స్పష్టమైన గుర్తుగా పనిచేస్తుంది. మేరులింగం ఈ తాత్విక నిరాకారాన్ని ఒక ఖచ్చితమైన త్రిమితీయ విశ్వగోళంగా మారుస్తుంది. దీని ఉద్దేశ్యం నిరాకారం, శివ మరియు నిర్మాణాత్మక రూపం, యంత్రం యొక్క సంపూర్ణ ఏకీకరణను సాధించడం. దాని జ్యామితీయ రూపకల్పన ద్వారా అది విశ్వశక్తిని ఆకర్షించడానికి మరియు ప్రసరింపజేయడానికి ఒక యంత్రాంగంగా మారుతుంది. ఇది సృష్టి యొక్క స్థిరమైన కోర్ మరియు దాని చుట్టూ ఉన్న గతిశీల సృజనాత్మక ప్రక్రియను సూచిస్తుంది. 2. లింగోద్భవం, అనంతమైన కాంతి స్తంభం. కథ. అగ్ని యొక్క విశ్వస్తంభం, ఆవిర్భావం. మేరులింగం యొక్క పౌరాణిక మూలాలు శివపురాణం మరియు లింగపురాణంలో వివరించబడిన లింగోద్భవ కథలో ఉన్నాయి. ఈ కథనం శివుని యొక్క సర్వోన్నత, అనంతమైన స్వభావాన్ని నెలకొల్పుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ, సృష్టికర్త, మరియు విష్ణువు, పోషకుడు, వారి ఆధిపత్యం గురించి వివాదంలో నిమగ్నమయ్యారు. ప్రతి ఒక్కరూ అహంకారంతో ఉన్నారు. వారి వివాదాన్ని పరిష్కరించడానికి ఒక పెద్ద అగ్నిమయం, అంతులేని కాంతిస్తంభం, జ్యోతిర్లింగం లేదా అగ్ని యొక్క విశ్వస్తంభం అకస్మాత్తుగా వారి మధ్య కనిపించింది. ఈ ప్రకాశవంతమైన స్తంభం శివుని యొక్క అనంతమైన శక్తి మరియు నిరాకార సారాన్ని సూచిస్తుంది. శివుడు అనాది, మొదలు లేనివాడు మరియు అనంత, అంతం లేనివాడు, పరిమితులకు అతీతుడు అని నిరూపిస్తుంది. మరో సందర్భంలో త్రిపురాసుర అనే రాక్షసుణ్ణి నాశనం చేసేటప్పుడు శివుడు తన ఆయుధాలుగా అత్యంత శక్తివంతమైన విశ్వమూలకాలను ఉపయోగించాడు. అతను భూమిని తన రథంగా, 4 వేదాలను గుర్రాలుగా, ఆదిశేషను వింటినారిగా మరియు ముఖ్యంగా మేరు పర్వతాన్ని తన విల్లుగా తీసుకున్నాడు. ఇది మేరు పర్వతం శివుని సృజనాత్మక మరియు విధ్వంసక శక్తికి ఒక అంతర్భాగమైన సాధనమని, అతని దివ్య సారాంశానికి లోబడి ఉన్న ఒక పవిత్రమైన సాధనమని సూచిస్తుంది. బ్రహ్మ మరియు విష్ణువు యొక్క వైఫల్యం. బ్రహ్మ మరియు విష్ణువు అగ్నిమయ స్తంభం యొక్క సరిహద్దులను, మొదలు మరియు అంతం కనుగొనడానికి ప్రయత్నించారు. ఇది శివుని అనంతమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వారి అన్వేషణను సూచిస్తుంది. విష్ణువు ఒక నల్లపంది వరాహ రూపంలో దాని ఆధారాన్ని కనుగొనడానికి 1000 సంవత్సరాలు క్రిందికి ప్రయాణించాడు. అయితే బ్రహ్మ ఒక హంసగా దాని శిఖరాన్ని చేరుకోవడానికి పైకి ఎగిరాడు.
ఇద్దరు వారి ప్రయత్నాలలో విఫలమయ్యారు. లింగోద్భవ కథ ప్రకారం విష్ణువు తన వైఫల్యాన్ని అంగీకరించి శివుని స్తుతించాడు. అయితే బ్రహ్మ ఒక కేతకి పువ్వు సహాయంతో శిఖరాన్ని చూసినట్లు తప్పుగా పేర్కొన్నాడు. శివుని శిక్షకు గురయ్యాడు. వారి వైఫల్యం ప్రకాశవంతమైన లింగం యొక్క అంతులేని స్వభావాన్ని స్థాపించింది. ఇది పరబ్రహ్మ యొక్క స్వరూపంగా గుర్తించబడింది. ఇది శివుని ఆరాధనకు నాంది పలికింది. దివ్య ఆరాధన, మేరులింగం యొక్క పూజ. శివుడు అగ్నిమయ స్తంభం నుండి ఉద్భవించి తన ఆధిపత్యాన్ని నిరూపించిన తర్వాత బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు గొప్ప లింగాన్ని వివిధ స్తోత్రాలతో పూజించారు. అగ్ని పురాణంలో పేర్కొన్న శ్రీశైలంలో శ్రీపర్వతం వశిష్ఠ మహర్షి రచించిన శివలింగస్తుతి శివుని యొక్క వివిధ రూపాలైన కనకలింగాయ, వేదలింగాయ, పరమలింగాయ మరియు వ్యోమలింగాయలను వివరిస్తుంది.